ఇక మరోసారి తెరపైకి వచ్చింది సైకో కిల్లర్ రాజ్ కుమార్ కేసు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాజ్ కుమార్ చివరిసారిగా కనిపించినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే ఆత్మహత్యకి పాల్పడేందుకు రైలు పట్టాల పైకి వెళ్లిన అతను చివరి క్షణంలో పక్కకు తప్పుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల్లో నమోదైనట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత నిందితుడు నందిగామ, కొత్తూరు, షాబాద్ ప్రాంతాల్లో సంచరించినట్లుగా అనుమానిస్తున్నారు. బెంగళూరు, శ్రీశైలం మార్గాల్లోని హోటళ్లు, లాడ్జీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ రాజ్ కుమార్ జాడ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక మరోసారి తెరపైకి వచ్చింది సైకో కిల్లర్ రాజ్ కుమార్ కేసు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, మరోసారి తెరపైకి వచ్చింది సైకో కిల్లర్ రాజ్ కుమార్ కేసు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? సైకో కిల్లర్ సంబంధించిన ఆచూకీ కోసం ప్రత్యేకంగా పోలీసులు 10 టీమ్స్ కూడా ఫామ్ చేశారు. అయినా కూడా రాజ్ కుమార్ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా 6 మందిని కూడా హత్య చేసిన అనంతరం కూడా తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఈ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో చూస్తే దాదాపు అతను యొక్క సూసైడ్ చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా రైల్వే స్టేషన్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో చివరిసారిగా అతను అక్కడికి వచ్చి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే అతను సూసైడ్ చేసుకోవడానికి వచ్చి దాని తర్వాత ఒక క్షణంలో పక్కకు తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రైల్వే ట్రాక్ పై ఉన్న దృశ్యాలను కూడా సీసీ ఫుటేజ్ పూర్తిగా రికార్డ్ చేస్తుంది. నందిగామ, కొత్తూరు, షాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా పోలీసులు పహరా కాల్చారు. అంతేకాకుండా ఇటు బెంగళూరు, శ్రీశైలం యొక్క అడవి సంబంధించిన ప్రధాన మార్గంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల రూపాయలు కూడా దీనికి సంబంధించి రివార్డు కూడా ప్రకటించారు. కానీ రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేని పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు షాబాద్ సంబంధించిన వాస్తవ్యులు వెంటనే రాజ్ కుమార్ పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే రాజ్ కుమార్ ఇప్పటి వరకు కూడా దొరకకపోవడము, దీని వెనక దీనికి సంబంధించి పోలీసులు చాలా పకడ్బందీగా గాలింపు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు కూడా ఇదే తరహాలో కూడా అతను పరారులో ఉన్నారు. దాని తర్వాత ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పుడు ఆ యొక్క పోలీసుల ముందు హాజరయ్యారు. అయితే ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి పోలీసులకు దొరకకుండా ఉండేందుకే అతను పరాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము తాము పట్టుకుంటామని చెప్పి పోలీసులు ఖచ్చితంగా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు కొంత ఆచూకీ దొరికే అవకాశం ఉన్నట్టుగా మనకు పోలీసులకు సంబంధించి కూడా యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. అయితే పవన్, సైకో కిల్లర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ ఏమైనా సమాచారం అందుతుందా? పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా పవన్? అయితే కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఎందుకంటే తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటా అని చెప్పిన నేపథ్యంలో తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. అయినా కూడా తండ్రి తనకు తెలియదు, కేవలం ఒకే ఫోన్ కాల్ వచ్చింది, దాని ప్రకారమే తామే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము అనే దానిపైనే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే సన్నిహితులు కావచ్చు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన నేపథ్యంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి యొక్క కేసు సంబంధించి రాజ్ కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్.